వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. వనపర్తి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తరుగు తీస్తూ రైతుల పొట్ట కొడుతున్న రైస్ మిల్లర్లపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచోల యుగంధర్ గౌడ్. వనపర్తి జిల్లాలో రైస్ మిల్లర్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. నిన్నగాక మొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు, కలెక్టరు, అధికారులు, సివిల్ సప్లై అధికారులు అందరూ కలిసి సమీక్ష చేసినా కూడా ఎటువంటి మార్పు కూడా ఈరోజు రాలేదు. అంటే సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా వాళ్ళకు కొమ్ముగస్తూ ఉన్నారు. వీళ్ళ అండతో వాళ్ళు మరింత రెచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ చూసినటువంటి రైతు మాల బాలస్వామి, ఇది చిట్యాల గ్రామం. ఈయన చిట్యాల కొనుగోలు కేంద్రాలు దాదాపు 872 పాకెట్లు బస్తాలు ధాన్యం విక్రయించండి గవర్నమెంట్ కొన్నది. 348.80 క్వింటాలు ధాన్యం కూడా అయ్యింది. మరి ఇక్కడ వీళ్ళకి ఎంత ఇచ్చిర్రు? 872 బస్తాలు రైస్ మిల్లర్కి ఇస్తే దాదాపు తూకం చేసేటప్పుడే 41 కేజీ 200 గ్రాములు తీసుకున్నారు వీళ్ళ దగ్గర. ఎవరు? మహిళా సమాఖ్య సివిల్స్ వాళ్ళైనా కొన్నది, మహిళా సంఘం వాళ్ళే కొన్నారు. యాక్చువల్గా తీసుకున్నది 40 కేజీ 700, అయినా 41-200 తీసుకున్నారు. తరుగు తీసుకున్న తర్వాత ఒక ట్రక్ షీట్ ఇచ్చారు వీళ్ళకు. ట్రక్ షీట్ ఇచ్చినాక ఏంటంటే దీని ఉద్దేశం ట్రక్ షీట్లో ఉన్నంత వరకు రైతులకు డబ్బు చెల్లించాలి, ఎక్స్ట్రా తరుగు తీయకూడదని నిబంధనలు ఉన్నాయి. నిన్నాక మొన్న మంత్రి గారు చెప్పిండ్రు, కలెక్టర్ గారు చెప్తూ అందరు చెప్తా ఉన్నారు. కానీ రైస్ మిల్లు కేతేపల్లి మైరూన్ మిల్ అంట 37 బస్తాలు కట్ చేసిందండి. ఇక్కడ తూకమైన తర్వాత 872 బస్తాలకు 835 బస్తాలకే లెక్క కట్టి వీళ్ళకి ఈరోజు రిసిప్ట్ ఇచ్చారు. అంటే యాక్చువల్గా ఇది కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిండ్రా పెద్ద మనిషి మీకు? కొనుగోలు చేసినప్పుడు ట్రక్ షీట్ ఇవ్వాలి, అక్కడే తూకం చేసినప్పుడు ఇవ్వాలి. కానీ అక్కడ ఇవ్వకుండా అంటే కొనుగోలు కేంద్రాలలో సివిల్ సప్లై శాఖ, మిల్లర్లు ముగ్గురు కుమ్మక్కు, అంటే ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఉన్నారు. అంటే 37 బస్తాలు ధాన్యము తీస్తే ఒక రైస్ మిల్లు ఒక ట్రక్ షీట్ని ఇంకా మిగతా రోజు ఎంతమంది రైతులతో తీసుకుంటా ఉన్నారు, ఎంతమంది రైతులు పుట్టగొడతా ఉన్నారు ఈరోజు అని చెప్పి అడుగుతా ఉన్నారు. నిన్నటికి నిన్న శ్రీలక్ష్మి రైస్ మిల్లు రమేష్ అంటే ఆత్మకూరు, ఇక్కడ ఆరిపల్లికి చెందినటువంటి మహబూబ్ రైతు, ఇతను కూడా 41-200 ధాన్యం అక్కడ కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీసిన తర్వాత కూడా మళ్ళా రైస్ మిల్లర్ ఈయనకు ఫోన్ చేసి 5.5 కేజీలు క్వింటాలకు 5.5 కేజీలు తరుగు ఇస్తేనే మేము దించుకుంటాము, లేకుంటే లేదని చెప్పి అతన్ని భయపెట్టి బెదిరించి కూడా 5.5 కేజీలు కట్ చేసింది. అంటే దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, తర్వాత జిల్లా ఎమ్మెల్యేలకు, మంత్రి గారికి ఒకటే మేము అడగదలుచుకున్నాం. బీసీ పొలిటికల్ చేసి పక్కన నిన్నగాక మొన్న మీరు ఆదేశాలు ఇస్తే అంటే మీ ఆదేశాలకు, మంత్రి గారి ఆదేశాలకు లెక్కలేదా? లేకుంటే మంత్రి గారి ఆదేశాలు పాటించకుండా ఏం చర్యలు తీసుకోరలే అనే ఈరోజు కలుగుతుందా ఈరోజు రైస్ మిల్లర్లకు? మీరంటే భయం లేదా? లేకుంటే అధికారులు మిల్లర్లు ఈరోజు కుమ్మక్క అయ్యారు అనేది ఈరోజు జిల్లా ప్రజలకు రకరకాల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అందుకే చెప్తా ఉన్నాం, మీరు నిజంగా సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చి ఉంటే ఈరోజు మంత్రి గారి నియోజకవర్గం అయినటువంటి కేతపల్లి, పానగాల్ మండలి కేతపల్లి కదా రైస్ మిల్లు, మరి మీరు ఆదేశాలు ఇచ్చారు కదా స్వయంగా. మీ నియోజకవర్గం అయినటువంటి రైస్ మిల్లర్లు ఈ విధంగా చేస్తే ఈరోజు జిల్లా ఉన్న రైస్ మిల్లర్లకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం మనం, ప్రజలకు ఈ రైతులకు ఏం సందేశం ఇస్తాం అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. అందుకే ఇవాళ ఈ మా దృష్టికి వచ్చిందని కూడా జేసీ గారితో కలిసినాం. ఇదే విషయం డిఎస్ఓని కలవనికి పోతే డిఎస్ఓ గారు లేరు. డిఎస్ఓ ఆఫీస్లో కూడా పనిచేస్తారు, ఏదో పిల్లాడా పిల్లలు దినేష్ అంట. అసలు అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంటే కాదంటాడు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ అంటే కాదంటాడు. ఎవరంటే ఎవరో జూనియర్ అసిస్టెంట్ రాములు ఎవరో అంట. మరి ఎవరు రాములైనా ఎవరో ఆయన నియమించుకున్నాడంట. అంటే ఒక జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో ఎలాంటి నియామక పత్రం లేకుండా ఆయన డ్యూటీ ఎట్లా చేస్తాడు? ఇంతకు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు? వీటిపైన చర్యలు తీసుకుంటుంటారా? పర్యవేక్షణ ఉందా అని చెప్పి అడుగుతాను. అందుకే మంత్రి గారికి చెప్తా ఉన్నాం, మీ సొంత నియోజకవర్గం చెందిన రైస్ మిల్లర్లు ఈ విధంగా అకృత్యాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళ సాయంత్రంలోగా చర్యలు తీసుకుంటే నిజంగా కూడా ఈరోజు జిల్లా ప్రజలంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. లేకుంటే ఈరోజు మీరు ఆదేశాలు ఇచ్చిన దానికే మీ మాటకే విలువ లేకపోతే ప్రభుత్వాలు ఉన్నారు, మీరు మంత్రి, మరి ఈరోజు ఎవరి మాటకు కూడా విలువ ఉంటుందని చెప్పి ఒక ప్రశ్న తలెత్తా ఉంది. కాబట్టి జిల్లా ప్రజల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, శ్రీలక్ష్మి రైస్ మిల్ ఆత్మకూరు, మైరూన్ మిల్లు కేతపల్లి, వీటిపైన తక్షణమే చర్యలు తీసుకొని ఈ రైతులకు ట్రక్ షీట్లో ఎంత ఉంటే అంత చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక నుంచి జిల్లాలో ఎవరినన్నా రైతులను ఇదే విధంగా ఇబ్బంది పెడితే
బీసీ పొలిటికల్ చేసి దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మా టీం కూడా మీ దగ్గరకు వస్తుంది. మేము స్వయంగా మీ సమస్యను పరిష్కరించే వరకు ఈరోజు పోరాటం, రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కూడా మేము తెలియజేస్తాము.